బంగారం, నగదు లాంటివి పోగొట్టుకుంటే అవి తిరిగి దొరకడం అనేది అసంభవమనే చెప్పాలి. ఒకవేళ అది తిరిగి బాధితులకు దొరికింది అంటే వారి అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్ రేటు ఆకాశాన్ని అంటుతున్న వేళ దొంగిలించబడిన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో 2 రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా 2 రోజుల తర్వాత ఆ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. బయ్యారం మండలం సంతులాల్పాడ్ గ్రామానికి చెందిన గోలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. 2.5 తులాల బంగారు నెక్లెస్ ఎత్తుకుపోయారు దొంగలు. ఈ కుటుంబం అంతా 3 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జనవరి 18వ తేదీన ఆ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు బంగారు నెక్లెస్ను ఎత్తుకెళ్లారు. ఊరి నుంచి తిరిగి వచ్చిన వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించాడు. ఇంట్లో బంగారు నెక్లెస్ కనిపించకపోవడంతో అవాకైన కుటుంబం తమ ఇంట్లో దొంగలు పడ్డారని భావించి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్న క్రమంలో 20వ తేదీన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమైంది. ఆ నెక్లెస్ ను అపహరించిన వారు ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. ఇల్లు ఊడుస్తుండగా నెక్లెస్ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పోయిన బంగారం తిరిగి దొరకటంతో వెంకటేశ్వర్లు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. చోరీ చేసిన బంగారాన్ని దొంగ తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు వదిలేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది.